ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వచ్చావు బానే ఉంది, సొద లేదు కదా, తెలిసాక వెళ్ళిపోవచ్చు కదా. రమ్య మనసు మార్చావు, ఆ చిన్న మనసుకి ఎందుకు ఆశ కలిగించావు? చెప్పాను కదా మాస్టర్, నేనేం చెయ్యలేదు. సుధ నా ఫ్రెండ్ అని చెప్పగానే రమ్య వాళ్ళమ్మ గురించి అడిగింది, చెప్పాను. ఆడపిల్ల కాబట్టి చనువు తీసుకుని మాట్లాడాను. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులు, అపోహలు, ఎవరితో మాట్లాడాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. మగవారిని అడగగలదా? అడగడానికి అమ్మ లేదు, ఇంకో ఆడపిల్ల తోడు కావాలి. అందుకే ఆ తోడివ్వడానికి నేనొచ్చాను. ఆడపిల్లగా తనకున్న అనుమానాలు నన్ను అడిగింది. నువ్వు చెప్పావు బానే ఉంది, కాదనడం లేదు. కానీ ఆ బిడ్డకి ఇన్నేళ్లుగా పెంచినా నాకంటే నువ్వే ఎక్కువైపోయావు. ఆ బిడ్డ బతుకు మీద పూర్తి బాధ్యత నాకుంది. కానీ ఈరోజు నేను చెప్పిన మాట వినట్లేదు. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో అమ్మాయిలా మాట్లాడితేనే మీకు కోపం వచ్చింది. మాట్లాడింది నాతోనే కదా. ఇన్ని రోజులు ఉన్నది మీరిద్దరు. తెలుసో తెలియకో అనుకోకుండా రమ్య జీవితంలోకి ఒక పరిచయంలా నేనొచ్చాను. చెప్పండి, నేనేం చేయాలో? ఏం చెయ్యాలి అంటే నువ్వే చెప్పు. నాకు వయసు అయిపోయింది. తనింకా చిన్నపిల్ల. నా ఆయుష్ నా చేతిలో లేదు కదా. అందుకని ముక్కు పచ్చలారని చిన్నపిల్ల భవిష్యత్తుని పాడు చేస్తారా? తనకేం భవిష్యత్తు ఇవ్వాలి? తనకిప్పుడు 13 ఏళ్ళు. హై స్కూల్కి వద్దన్నాను, నువ్వొచ్చి సపోర్ట్ చేశావు. అదిప్పుడు మొండి చేస్తుంది. సరే అని హై స్కూల్లో చేర్పిస్తానని చెప్పాను. అది కాగానే పెళ్లి చేసి పంపిస్తాను. అంటే మినిమం డిగ్రీ కూడా చదవకుండానే పెళ్లి చేసేస్తారా? ఎందుకు చేయకూడదు? అలా చేస్తే తను సుఖంగా ఉంటుందా? నా బాధ్యత నేను నెరవేరుస్తాను. తనకి బాగా చదువుకోవాలనుంది. చిన్న వయసులోనే పెళ్లి చేసి తనకంటూ లైఫ్ లేకుండా చేస్తారా? సుధలా వెళ్ళిపోతే లైఫ్ బాగుంటుందా? సుధ వల్ల నేను పడ్డ కష్టాలు, అవమానాలు చాలు. నాకు చేతనైనంత వరకు రమ్యకు మేలు చేయడానికే ప్రయత్నిస్తాను. మీరు చదివించకుండా పెళ్లి చేస్తే మేలు చేసినట్టు అవుతుందా? ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే. అంటే ఈ బిడ్డకి ఇంతే ప్రాప్తమా? దేవుడు రాశాడా లేక మీరే నిర్ణయిస్తున్నారా రమ్య తలరాత ఇంతే అని? అంతే అంతే. ఇకెళ్ళి పడుకో, పొద్దుపోయింది. ఒక్క నిమిషం మాస్టర్. రమ్య పుట్టినప్పుడు బ్రతుకుతుందో లేదో అని సందేహం కలిగిందన్నారు. అప్పుడే వదిలేయాల్సింది. లేదంటే సుధ చిత్తులో రమ్యని కూడా వేస్తే పసికందు కదా, ప్రాణం ఉందో లేదో అని కూడా పట్టించుకునేవారు ఉండేవారు కాదు. ఇద్దరూ చనిపోతే ఇద్దరి దహన సంస్కారాలు జరిపించారు మాస్టారు అని అందరూ సానుభూతి చూపించేవారు. కానీ ఇప్పుడు ఆ బిడ్డ ప్రాణం నిలబెట్టి ఇంత దాన్ని చేస్తే, తన మనసులో కలిగిన ఆశలకు చితి పేర్చాలని చూస్తే తను బ్రతుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? మీరింత దాన్ని చేసేందుకు పడ్డ కష్టానికి ఏం సార్థకత జరిగినట్టు? చాలు చాలు, మాటలు ఎక్కువయ్యాయి. పర్లేదులేండి, ఈ ఒక్కరోజు వినండి. అప్పుడే చనిపోయిందని చెప్పుండొచ్చు కదా అందరికీ. ఇంత దాన్ని చేసి ఇప్పుడు రమ్యను ఎందుకు బాధ పెట్టడము అంటున్నాను. నీకు అర్థం కాదు. సుధ నీకు కేవలం ఫ్రెండు, నాకు కన్న కూతురు. నా బిడ్డ కూతురంటే ఎంత కాదనుకున్నా నా రక్తం పంచుకు పుట్టిన కూతురి ప్రతిరూపం. అక్కడే వదిలేయడానికి మనసు రాలేదు. ఆ రోజు మానవత్వం ఉన్నవాళ్ళు ఈ రోజు ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నారు? ఏం చేయాలో చెప్పు. పెళ్లి చేసి పంపిస్తే నా బాధ్యత తీరిపోతుంది. 7వ తరగతి వరకు చదివించాను, ఇంకేం చేయాలి? సరే, మీ ప్రకారం 7th వరకు చదివిన అమ్మాయికి
ఈ రోజుల్లో భర్తను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వెతకాలి. అదంత సులభమా? తండ్రి ఎవరు అని అడుగుతారు, తెలీదని చెప్పాలి. తండ్రి పేరే తెలీదు, మరి క్యాస్ట్ ఏంటంటే ఏమని చెప్తారు? ఫలానా అని చెప్పలేరు. అందుకే ఫలానా అని పరిచయం చేసుకోవాల్సిన పని లేకుండా చదివి తన కాళ్లపై తను నిలబడితే ఇవన్నీ అవసరం ఉండదు. లేకపోతే మళ్ళీ ఏ అనామకుడికి ఇచ్చి పెళ్లి చేయాలి, తన జీవితం అంతా ఏడుస్తూ కూర్చోవాలి. అది మీకు సంతోషం కలిగిస్తుందా? అందుకని రమ్యని నీతో పాటు తీసుకెళ్తావా? ఆమె విషయంలో నువ్వు ఒక బాధ్యతను తీసుకుంటావా? నీ జీవితాన్నే నువ్వు సరి చేసుకోలేకపోయావు, నీ భర్తను వదిలేసి వచ్చావు. ఇక దాని బతుకును సరి చేస్తావా నువ్వు? నువ్వే ఇంకా నీ జీవితంలో ఏ మంచి చెడు చూడలేదు. అలాంటిది తనకు ఏది మంచిదో ఏది చెడుదో ఎలా చెప్పగలవు? సంసారాన్ని వదిలేసి తిరుగుతున్నావు బజార్ దానిలాగా. సారీ అమ్మా. మీరు చెప్పింది నిజమే, ఇక వదిలేయండి. కోపం వచ్చిందా అమ్మా? ఇట్స్ ఓకే. రమ్యకు తెలియకూడదని నా ఫోన్లో నీ నంబర్ డిలీట్ చేశానమ్మా. తను మళ్ళీ మీ ఆఫీస్కి కాల్ చేసింది. తనకు ఆఫీస్ నంబర్ ఎందుకు ఇచ్చావు? నేనివ్వలేదు. మరి ఎలా వచ్చింది నెంబరు? తనకి నా డెసిగ్నేషన్ తెలుసు. జిల్లా ఆఫీసర్స్ ఫోన్ నెంబర్స్ అందరికీ అవైలబుల్గా ఉంటాయి. తను ఎక్కడి నుంచి ఆఫీస్ నెంబర్ తీసుకుందో. అనుకున్నా. అది ఎక్కడెక్కడ తిరిగి తెలుసుకుందో నీ నెంబరు. తల్లికి తగ్గ కూతురు, ఊరికే పోతాయా బుద్ధులు? విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి వస్తుందా? అయినా ఆశపడటం నా తప్పు. ఆ పుట్టుకే అలాంటిది. కన్న కూతురు గురించి అలా నా మాట్లాడేది? తనకు పుట్టిన బిడ్డ గురించి అంత చవకబారు మాటలు మాట్లాడొచ్చా? మీరు బడిలో నీతి పాఠాలు చెప్పే మాస్టారు. నీతి పాఠాలు అందరికీ చెప్పాను. కానీ పాటించడం పాటించకపోవడం వారి సంస్కారం పైన ఆధారపడి ఉంటుంది. తండ్రి ఎవరో తెలియని పిల్ల, తండ్రి సంస్కారమే తనకు రావచ్చు. నా కూతుర్ని వదిలేసి వెళ్ళాడు వాడు. వాడి కూతురు కదా, ఎక్కడికి పోతుంది ఆ బుద్ధి? నాకు తెలియకుండా చాటుగా నీతో మాట్లాడింది. నీ నంబర్ ఫోన్లోంచి తీసేస్తే ఊరుకోవాలి కదా? నీ ఆఫీస్ ఫోన్ నంబర్ కనుక్కొని మాట్లాడేదాకా వచ్చింది. అంత పెద్దదైపోయిందా? కాసేపు రమ్యకు తండ్రి బుద్ధులు వచ్చాయి అంటారు, ఇంకోసారి తల్లి గుణం వచ్చింది అంటారు. మరి సుధ మీ కూతురే కదా, సుధకి మీ బుద్ధులొచ్చాయా? చిన్నప్పుడు తనని భుజాల మీద వేసుకుని ఊరంతా తిప్పారు. ఎంతో గారాబంగా పెంచారు. దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా ఎన్నో కథలు చెప్పారు. ఉగ్గుపాలతో సంస్కారాన్ని రంగరించిపోశారు. మరి తను ఎందుకలా అయింది? ఇక నా సంస్కారం గురించి మాట్లాడాలంటే
మా నాన్న మీకు బాగా తెలుసు. మా అక్క, మా అమ్మ అందరూ మీకు తెలుసు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా తెలుసు. మా ఇల్లు తప్పితే ఈ ఇల్లు, నా చిన్నతనం అంతా సుధతోనే గడిపాను. మీరు చెప్పిన నీతి పాఠాలు వింటూనే నేను పెరిగాను, చదువుతూ ఎదిగాను. తర్వాత జాబ్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు నాకు పరిచయమైన అతడు తోడుగా ఉంటే బాగుంటుందని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అతడితో వెళ్ళిపోయాను. అది మీరు తప్పనుకుంటే నాది తప్పే. కానీ ప్రేమకు సంస్కారానికి సంబంధం ఏంటి? నా సంగతి వదిలేయండి. సాక్షాత్తు మీ గుణగణాలు పుణికి పుచ్చుకొని మీ చేతుల్లో పెరిగిన సుధకి సంస్కారం లేదు అని ఎలా అనగలుగుతున్నారు? మీరు చెప్పలేరు. ఎందుకంటే మీరు కోరుకుంటున్న సంస్కారం వేరు. దాని ప్రకారం మీ చెప్పు చేతుల్లో ఉండి మీరు చెప్పింది వినాలి, మీకు నచ్చిందే చెయ్యాలి. తనకంటూ సొంత అభిప్రాయం ఏమీ ఉండకూడదు. అలా చేస్తే సంస్కారం ఉన్నట్టు. అంతేనా? అంతేనా మాస్టర్? చూడు, నువ్వు రమ్య గురించి మాత్రమే మాట్లాడు, అంతే. లేదు, నేను మాట్లాడతాను. సుధ గురించి మాట్లాడతాను, నా గురించి మాట్లాడతాను. మీరు నన్ను బజారు దాన్ని అన్నంత మాట అనేశారు. మీ కూతురుని అదే దృష్టితో చూస్తున్నారు. రేపు రమ్యను కూడా తక్కువ చేసి మాట్లాడారన్న గ్యారెంటీ ఏంటి? నేను మాట్లాడిన మాటలు కఠినంగా ఉంటే ఉండొచ్చు, దానిలో వాస్తవం లేదా? తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? మీరు చెప్పింది నిజమే అనుకుందా. అలా అని తల్లిదండ్రుల స్థానం తగ్గించి ప్రేమ కోసం వెళ్ళిపోవాలని ఏ పిల్లలు అనుకోరు. ఒక్కసారి మీరు మా స్థానంలో ఉండి ఆలోచించండి మాస్టర్. పాపం సుధది తప్పు చేసే మనస్తత్వమా? అబద్ధం చెప్పి స్కూల్కి సెలవు పెట్టడం కూడా తెలీదు తనకి. ఇంట్లో వంట నేర్పే తల్లి, నీతి పాఠాలు చెప్పే మీరే తెలుసు. కానీ ఊరు దాటి బయట ప్రపంచంలోకి వెళ్ళాక కొత్త పరిచయాలు, తెలియని ఆకర్షణో ప్రేమో తెలుసో తెలియకనో ఒకరిని ఇష్టపడి ఉండొచ్చు. అది తప్పే అయ్యుండొచ్చు. అంత మాత్రాన సుధ సంస్కారం లేనిది ఎలా అవుతుంది? ఇష్టపడితే వచ్చి మాతో చెప్పాలి కదా, అన్నీ విచారించి చూసేవాళ్ళం కదా. అలా ఇష్టపడటమే తప్పు అంటున్నారు. ఇక వచ్చి చెప్తే ఏమంటారు అనే భయం. ఆ క్షణంలో ఎలా ఉంటుందో తెలుసా మాస్టర్? తల్లిదండ్రుల కోసం ప్రేమను వదిలేసి వచ్చేద్దామా అని ఒక్క క్షణం అనిపించినా రాలేం. ఎందుకంటే అప్పుడు ప్రేమ, ప్రాణం వేరువేరుగా ఉండవు కాబట్టి. అందుకని తన సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయిందా? అయితే అలా వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ రాకపోయినా బాగుండేది. ఇప్పుడు ఇలా తన కూతుర్ని నా మెడకు చుట్టేసి వెళ్ళింది. ఆ టైంలో కన్విన్స్ కానంత ప్రేమ తనదయ్యుండొచ్చు. ఈ టైంలో కాంప్రమైజ్ కానంత కోపం మీకు ఉండకూడదు. ఆ కోపాన్ని చూపించటానికి ఎలాగూ సుధ లేదు కాబట్టి మీరు రమ్యపై చూపిస్తున్నారు, అంతేనా? లేదు, నేనెందుకు అలా చేస్తాను? చెయ్యాల్సి వస్తుంది మీకు. అందరికీ నీతి పాఠాలు చెప్పే మాస్టారు తన కూతురిని పెంచడంలో ఫెయిల్ అయ్యారు. ఆ కూతురికి పుట్టిన బిడ్డను పెంచడంలో కూడా ఫెయిల్ అయితే ఎలా అని మీరు భయపడిపోతున్నారు. నేనేం భయపడట్లేదు. తనని పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తెలీదు, కానీ పెరుగుతుంటే మీలో భయం కూడా పెరుగుతూ వచ్చింది. కూతురుని పెంచడంలో ఫెయిల్ అయ్యానని, కానీ మనవరాలి విషయంలో అలా జరగకూడదని తన ఎదుగుదలని ఆపేశారు. 10వ తరగతిలోనే చదువు మానిపించారు. బయటి ప్రపంచం చూడకుండానే త్వరగా పెళ్లి చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. కానీ ఇలా చేస్తే తాతగా ఇంకోసారి ఫెయిల్ అవుతారని ఎందుకు అనిపించడం లేదు? మీరు రమ్యని బయట ప్రపంచానికి దూరంగా పెంచాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక ప్రపంచమంతా చేతిలోకొచ్చింది. అందులో ఏది మంచో ఏది చెడో విచక్షణతో తెలుసుకోవాలంటే చదువు చాలా అవసరం. నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు? నాకొచ్చే పెన్షన్పై ఆధారపడి తనని కాలేజీ చదువుకు పంపిస్తే తనకి కాలేజీ ఫీజు కడితే ట్యూషన్ ఫీజు కట్టలేను. పై చదువులకు పోయే కొద్దీ తనకయ్యే ఖర్చు భరించే స్తోమత నాకు లేదు. వయసు అయిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో
ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడగటానికి నా మనసు ఒప్పుకోదు. వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చాలా తేలిగ్గా బజారుదాను అనేసారే, అది మనసులో అలాగే ఉండిపోయింది మాస్టర్. ఇప్పుడు వెళ్ళి పడుకున్నా నిద్ర రాదు. ఏదో కోపంలో అలా అన్నాను, సారీ అమ్మా. కోపం వస్తే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారా? నువ్వు నా నుండి రమ్యను దూరం చేస్తావేమో అనిపించి అలా మాట్లాడాను. సారీ అమ్మా, పొరపాటున నోరు జారాను. నోరు జారటానికి మీరేమీ స్టూడెంట్ కాదు, మాస్టర్. ఏదైనా పదాన్ని తప్పుగా పలికితే సహించరు. అలాంటిది మీరెలా నోరు జారుతారు? సుధను నన్ను సమానంగా చూసుకున్నారు, కన్న కూతురులా పెంచారు. మీరలా అనొచ్చా? తప్పయింది తల్లి, క్షమించు అంటున్నాను కదా. ఎలా అంటారు మీరు నన్ను? మనసులో ప్రేమ పుట్టడం తప్ప? అయినా నేనే నలుగురిని ప్రేమించి ముగ్గురిని మోసం చేసి రాలేదు. ఒక్కరినే ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకున్నాను. దానికి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటారా? అయినా ప్రేమ అనేది కులం, మతం, జాతి చూసుకుని పుడుతుందా? మనవాడే కావాలి, ఇలాగే ఉండాలి అనుకుంటే నాకు పెళ్ళై ఉండేదే కాదు. మా కుటుంబ పరిస్థితి మీకు తెలుసు కదా మాస్టర్. మీ అమ్మ ధరణికి పెళ్లి చేసినట్టే నీకు అబ్బాయిని వెతికి పెళ్లి చేసేది. నాకేమైనా కర్మనా? ఇప్పుడు అక్క అనుభవిస్తుంది సరిపోదా? అందుకే నాకు నచ్చిన వాడిని వెతుక్కొని పెళ్లి చేసుకున్నాను. అందుకని నేను బరితెగించినట్లా? క్యారెక్టర్ లేనిదాన్నా? హౌ డు ఐ బికమ్ ఎ క్యారెక్టర్లెస్? తప్పయిందమ్మా, క్షమించు అని చెప్తున్నాను కదా. ఎందుకమ్మా పదే పదే ఆ మాట అంటున్నావు? తప్పయింది అంటున్నారు, మరి ఇప్పటి వరకు సుధా, రమ్యను అన్నారు కదా. ఇప్పుడు నేను పదే పదే తప్పు పట్టే వరకు తప్పయింది అంటున్నారు. ఇలాంటి మాటలు అనటం ఏం సంస్కారం? అది మీ చేతుల్లో పెంచిన బిడ్డల్ని. తప్పయింది అన్నాను కదమ్మా, ఆ మాట నేను అనకుండా ఉండవలసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అవును, అక్కడ ఉండాలనిపించలేదు. ఎందుకో తెలియదు, ఈ ఊరు నా కుటుంబంతో గడపాలనిపించింది. అందుకే వచ్చేశాను. ఇక్కడి నుండి కొండలు, గుట్టలు, నదులు దాటి నా వాళ్ళకి దూరంగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక మీరు చిన్నప్పుడు చెప్పిన రాజకుమారి కథే పదే పదే గుర్తొచ్చేది. అదే 7 సముద్రాలు దాటి, 7 కొండలు దాటి, 7 అంతస్తుల మేడ మీద ఉన్న యువరాణి కోసం ఒక అందమైన రాకుమారుడు వచ్చి రాక్షసుని చంపి రాకుమారిని పెళ్లి చేసుకున్నాడు అని మీరు మాకు చెప్పిన కథ. ఆ కథలో లాగే నా జీవితంలోకి రాజకుమారుడు వచ్చాడు, పెళ్లి చేసుకున్నాను. మా మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలొచ్చాయి. కథలో రాజకుమారుడికి రాకుమారికి మధ్యలో భేదాభిప్రాయాలొస్తే ఏం చేస్తారు అనేది మీరు చెప్పలేదు, నేను అడగలేదు. అప్పుడు సగం విన్న కథలాగే ఇప్పుడు నా జీవితం కూడా సగంలోనే ఆగిపోయింది. అందుకే ఆగిపోయిన ఆ కథ, నా కథ రెండు ముందుకు సాగాలంటే అది మీ వల్లే అవుతుంది. మీరైతేనే సమాధానం చెప్పగలరని మీకోసం వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను. జీవితంలో అలసిపోయి ఉన్నాను. నేను నీకు ఏం సమాధానం చెప్పగలనమ్మా? మీరు చెప్పలేకపోతున్నారంటే లైఫ్లో ఫెయిల్ అయింది నేనొక్కదాన్నే కాదు కదా. పెంచిన తల్లి, చదువు చెప్పిన మీరు కూడా ఫెయిల్ అయ్యారు కదా. అవును. మరి ఆ బాధ, నొప్పి, అవమానం అన్నింటికీ నేనొక్కదాన్నే కుమిలిపోవాలా? అందుకని మీకు చెప్పుకున్నాను. నేను మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. అది ఎలా అనేది మీరే చెప్పాలి. నా వల్ల కాదు, నేను చెప్పలేను తల్లి. నేను దారి తప్పానని నోరు జారారు. ఇప్పుడు నేను నోరు తెరిచి అడుగుతున్నాను, నాకు దారి చూపించమని. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను.
కానీ నాకు తెగింపే లేదు. ఇంకా మీరన్నట్టు నేను బరి తెగించలేదని అనుకుంటున్నాను. అలా అన్నందుకు తప్పైందని అన్నాను కదమ్మా. తప్పైందని అంటే చాలా. ఇంకేం కావాలి? ఒంటరిగా ఉన్నాను. రమ్యను నాతో పంపించండి. ఓసి, ఇందుకోసమే ఇంతసేపు నాతో గొడవ పడింది. రమ్యను నేను హై స్కూల్లో చేర్పిస్తాను. నా దగ్గరే ఉండి చదువుకుంటుంది. వెళ్ళి పడుకో. ఏంటిలో వచ్చావు? మా ఇంట్లో దావుతుంది, తీసుకుపోదామని వచ్చిన. ఆదర్శన్న రమ్మంటుండు, రా. నేనా? ఎందుకు? ఎక్కడికి? గదంతా నాకు తెలియదు సామి. తీసుకురామన్నాడు, నువ్వు రావాలి అంతే. పద. ఏ, ఏ, చూడు, ఇప్పుడు నేను అతన్ని కలవలేను. అన్నా నిన్నేమి సిట్టింగ్కి రమ్మంటలేడు. అప్పు తీసుకుని తప్పించుకుంటున్నావు కదా, కట్టుబట్టలతో తీసుకురామని చెప్పిండు. పద. హే, ఈ రోజు మా పెళ్లి రోజయ్యా. సాయంత్రం గుడికి వెళ్ళాలి. ఇదిగో చూడు, ఆల్రెడీ 6 అయిపోయింది. రాకపోతే ఎత్తుకొని రమ్మని చెప్పిండు. నేనేమన్నా వాళ్ళింటో పని మనిషినా ఎత్తుకుపోవడానికి? నోటికొచ్చినట్టు మాట్లాడకు. నువ్వు ఇలాగే తిక్కగా మాట్లాడితే పక్క సందులో ఉన్న సొమ్ము మీ ఇంటి ముందుకొస్తుంది. అందులో ఉన్న మనుషులు మీ ఇంట్లోకి వచ్చి గొడవ చేసి మరీ నిన్ను తీసుకెళ్తారు. అవసరమా నీకు రచ్చ ఇది? అందుకే సైలెంట్గా వచ్చాయి. సరే, ప్యాంట్ వేసుకొని వస్తానండు. పిల్లనిచ్చే మావని ఇల్లరికం తెచ్చుకునే అల్లుడు దొరకాలి కదా. అలాంటి ఇల్లు ఉండాలి కదా. ఉంది, అలాంటి ఇల్లు ఉంది. మా ఇళ్ళే ఉంది. వచ్చేయండి మా ఇంటికి. మా ఆదర్శకి అమ్మాయిని ఎతుకుతున్నాను. ఆ అమ్మాయి మీ అమ్మాయి ఎందుకు కాకూడదు?